ఒక అమ్మాయికి తన బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఒక అబ్బాయి పరిచయమవుతాడు. ఆ అబ్బాయితో ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. ఆ అమ్మాయికి ఉన్న బాధలన్నీ చెప్పుకుంటుంది. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కష్టపడి చదువుకున్నాను. సీట్స్ సాధించాను అని ఇలాంటివి చాలా చెప్పుకుంటుంది. తను కూడా ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని చాలా బాగా అర్థం చేసుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్‌షిప్ కాస్త ప్రేమగా మారుతుంది. ఆ కాలేజీలోనే వాళ్ళు గొప్ప లవర్స్‌గా మారుతారు. తరువాత కాలానికి తగ్గట్టు ఫోన్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ, సినిమాల్లో కానీ రొమాంటిక్ సీన్స్ చూసి అబ్బాయి రొమాంటిక్‌గా, ఫిజికల్‌గా మూవ్ అవ్వాలనుకుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకోదు. కానీ చాలా రోజులు బతిమలాడితే అమ్మాయి ఒప్పుకుంటుంది. ఎప్పటికైనా నా భర్త అవుతాడు కదా అని ఒప్పుకుంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్య అన్నీ జరిగిపోతాయి. తర్వాత అబ్బాయి ఆ అమ్మాయిని వదిలేసి ఎందుకంటే ఏమీ లేవు కాబట్టి, ఆస్తిపాస్తులు లేవు కాబట్టి ఆ అమ్మాయిని వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి బాధపడుతుంది. చనిపోవాలనుకుంటుంది. కానీ వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ అన్నని, వాళ్ళ చెల్లిని ఇలా వాళ్ళందరినీ గుర్తు చేసుకొని ఆగిపోతుంది. తర్వాత ఆ అమ్మాయికి జాబ్ వస్తుంది. ఆ అమ్మాయి లైఫ్ బాగానే ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్ జాబ్‌లో ఫోన్ నంబర్‌లు మార్చుకోవటాలు, కొలీగ్‌లు మాట్లాడుకోవటాలు ఇలాంటివి చాలా కామన్‌గా జరుగుతాయి కదా! అలానే ఒకడు పరిచయమయ్యాడు. చాట్ చేస్తున్నాడు. చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి నా లైఫ్‌లోకి మళ్ళీ మంచి ఫ్రెండొచ్చాడని బాధలన్నీ చెప్పుకుంటుంది. ఈసారి ప్రేమించదు. ప్రేమించకపోయినా వాడు ప్రేమ, ప్రేమ అని వెంట పడుతూనే ఉంటాడు. ఫ్రెండ్‌లు ఫ్రెండ్‌గా ఉన్నప్పుడే ఆ అమ్మాయి నా లైఫ్‌లో ఇలా జరిగింది, ఇలా అన్నీ అయిపోయాయి అని వాడికి చెప్పుకుంటుంది. ఆ చెప్పుకోవటమే ఆ అమ్మాయికి శాపంలా మారుతుంది. లవ్ అని ఎంటపడి లాస్ట్‌కి బెదిరించడానికి ట్రై చేస్తాడు. "నువ్వు నన్ను లవ్ చేయకపోయినా పర్లేదు. నాతో ఫిజికల్‌గా మూవ్ అవ్వు. ఫిజికల్‌గా మూవ్ అవ్వకపోతే నీ లైఫ్‌లో జరిగినవన్నీ మీ ఫ్యామిలీకి చెప్తా" అని అంటాడు. అలా ఎంత బెదిరించినా కూడా ఆ అమ్మాయి ఒప్పుకోదు. ఒప్పుకోకపోయేసరికి వాడు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పేస్తాడు. తరువాత ఆ అమ్మాయి ఇంటికెళ్తుంది. ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక విచిత్రంగా చూస్తారు. మనీ కోసం పడుకునేదానిలాగా, మనీ కోసం తప్పు చేసేదానిలాగా చూస్తారు. ఎందుకంటే వాడంతలా చెప్పాడు. కానీ ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదు. ఒకప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు తన లైఫ్ బాగుంటుందేమో, తన లైఫు మంచిగా అవుతుందేమో అని వాడిని లవ్ చేస్తే వాడు మోసం చేశాడు. కానీ ఫ్యామిలీ కోసం జాబ్ సంపాదించి తనకొచ్చే జీతం మొత్తం ఆ ఫ్యామిలీకే ఖర్చు పెడుతుంది. ఆ ఫ్యామిలీలో ఎవ్వరు పని చేయకపోయినా సరే, ఈ అమ్మాయే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని పోషిస్తుంది. అలాంటి అమ్మాయిని కూడా నిందించటం, ఒక వేశ్యలాగా చూడటం, ఇలా చేస్తూ ఉన్నారు. వాడు ఆ అమ్మాయి గురించి తప్పుగా చెప్పినప్పటి నుంచి, ఆ అమ్మాయి కుమిలి కుమిలి పోతుంది.
అయినా నా వల్లే కదా! నా వల్లే కదా! అని జాబ్‌కెళ్తుంది. మళ్ళీ వస్తుంది. ఫ్యామిలీని బాగా చూసుకుంటుంది. వాళ్ళు మాత్రం తను ఎంత చేసినా, తను ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత బాగా చూసుకున్నా, ఆ అమ్మాయిని మాత్రం అర్థం చేసుకోరు. ఇలా కొన్నాళ్ళు జరుగుతుంది. తర్వాత ఈ విషయాలన్నీ బయట ప్రపంచానికి తెలిసిపోతా ఉంటాయి. లాస్ట్‌కి ఆ బాధ తట్టుకోలేక ఆ అమ్మాయి చనిపోతుంది. తర్వాత ఫస్టు లవ్ చేసిన వాడు వచ్చి, "చాలా తప్పయింది. నన్ను మంచిగా లవ్ చేసే పిల్లని వదులుకొని, నేను డబ్బు కోసం వేరే అమ్మాయిని చేసుకున్నాను. ఆ అమ్మాయి నన్ను వదిలిపెట్టి ఎళ్ళిపోయింది. ఇప్పుడు నా తప్పేంటో నాకు తెలిసొచ్చిందని" లాస్ట్‌కి ఆ అమ్ ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికొస్తాడు. కానీ ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అర్థమవుతుంది. అనవసరంగా అపార్థం చేసుకున్నాం. మన కోసం ఇంత మంచి చేసిన, ఇంత బాగా చూసుకున్న మనల్ని ఇంత బాగా చూసుకున్న అమ్మాయిని మనం చేయి జార్చుకున్నామని బాధపడతారు. సో, దీంట్లో మోరల్ ఏంటంటే, ఎవరో ఏదో చెప్పారని మీ అమ్మాయిని అనుమానించటం కాదు. అసలు నిజం తెలుసుకోవాలి. అప్పుడు మీ అమ్మాయి తప్పుంటే, ఆ తప్పుని సరిదిద్దాలి. అంతేకాని తప్పుని ఏలెత్తి చూపిచ్చి, పదే పదే ఏలెత్తి చూపిచ్చి, అమ్మాయిని బాధ పెడుతూ, అమ్మాయిని పోగొట్టుకోకండి. ఇలా అమ్మాయి విషయంలోనే కాదు, అబ్బాయి విషయంలో అయినా, ఎవరి విషయంలో అయినా, కూతురైనా, భార్య అయినా, ఇంకెవరైనా, ఎవరో ఏదో చెప్పారని నమ్మొద్దు. నిజాలు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత దానికి తగ్గ పరిష్కారం వెతకండి.